ఎన్నికల ప్రచారం రోజురోజుకు జోరందుకుంటుంది. అధికార సిపిఐఎం, కాంగ్రెస్, బీజేపీ ఎవరికి వారే ప్రచారం ముమ్మరం చేశారు. కేరళలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సీఎం పినరై విజయన్ తన వ్యూహాలతో ప్రచారాన్ని స్పీడ్ పెంచారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై సీఎం పినరై విజయన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, బీజేపీ బి టీం అంటూ మండిపడ్డారు. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలు దేశంలోని అనేక మంది ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేస్తూ అరెస్టులు చేస్తున్నారని, కానీ కేరళ సీఎం పినరై విజయన్ను మాత్రం ప్రశ్నించడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీపై పినరై విజయన్ ఫైర్ అయ్యారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ బీజేపీకి బి టీమ్గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ మైనార్టీ మెజార్టీ అంటూ దేశంలో మత రాజకీయాలకు పాల్పడుతోందన్నారు.